వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డాక్టర్ వెల్లంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. అసలు స్పెయిన్ ఊర్జా అనేది ఎట్లా ప్రభావితం చేస్తుంది? ఎందుకంటే స్పెయిన్ అనేది పెయిన్ చాలా హెవీగా ఉంటుంది చాలామంది. ఇది ఒక్కొక్కసారి సర్జరీల వరకు వెళ్తూ ఉంటుంది. మరి మీ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది? స్పైనల్ కార్డ్ అంటే మన మెడ దగ్గర జాయింట్ దగ్గర నుంచి నడుము దగ్గర జాయింట్ వరకు 3 భాగాలుగా ఉంటుంది. ఈ స్పైన్ కార్డ్లో వచ్చే అన్ని సమస్యలు చూడండి. పై భాగంలో వస్తే మెడ దగ్గరలో సర్వికల్ స్పైండిలైటిస్ అంటారు. అలాగే కొంచెం కిందకు వచ్చిన తర్వాత థొరాసిక్, అలాగే ఇంకొంచెం కిందకు వస్తే లొంబార్. ఈ లొంబార్లో కూడా జాయింట్స్ డిస్క్లు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే డిస్కుల్లో బలం తగ్గటం, ఆ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి దాని పక్కనే ఉన్న మజిల్ కూడా స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ డిస్కులు కదులుతున్నప్పుడు అటు ఇటు కదలకుండా ఆపేది కండలు, ఆ మజిల్స్ ఉండాలి, నరాలు ఉండాలి. అవి ఇట్లా గ్రిప్గా పట్టుకొని ఉండాలి. అవి పట్టుకోకుండా అవి కూడా బలం తగ్గి పక్కకి జరుగుతుంటే ఈ డిస్క్ కూడా జరుగుతూ ఉంటుంది కదిలినప్పుడు. ఇందువల్ల ఈ స్పైనల్ కార్డ్లో సమస్యలు వస్తాయి. కాబట్టి స్పైన్ ఊర్జా ఈ చూడండి, ఇది బీ బెటర్ వాళ్ళు స్పైన్ ఊర్జా అని ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేశారు. ఇది 150 సంవత్సరాల తైలపాక విధానం. ఆ విధానంలో తయారు చేయబడింది. అంటే తైలపాక విధానమే చాలా శ్రేష్టం అండి ఇలాంటి వాటికి. ఎందుకంటే తైలపాక విధానంలో ఈ మూలికలు ఉంటాయి. మన దీంట్లో వాడేవి ప్రసారిణి, ఆవు పాలు, నాటు ఆవు పాలు కూడా వాడతారు. అలాగే నువ్వుల నూనె, ఏరండ తైలము అంటే ఆముదం నూనె. మన పూర్వకాలంలో ఆముదంతో మసాజులు చేసేవాళ్ళు. ఇలాంటి మూలికలు చాలా ఉంటాయి. బలా ఉంటుంది, అశ్వగంధ ఉంటుంది, ప్రసారిణి ఉంటుంది, పారిజాతం ఉంటుంది. ఇవన్నీ కూడా నొప్పుల మీద బాగా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి ఒక 30-40 మూలికలు పైనే ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ మనం చెప్పలేం. ఆ మూలికల్ని ఈ నూనెలోకి పవర్ తీస్తారు. అది తైలపాక విధానం అంటే. సో అది కూడా ఒక హీట్ ఉంటుంది, లిమిటెడ్ హీట్. ఎలా పడితే అలా వేపేస్తే అది మెడిసిన్ కాదు. అంత శ్రద్ధగా ఆ మూలికల్లో నుంచి ఎంత హీట్ పెడితే ఒరిజినల్గా పవర్ పాడవకుండా మొత్తం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది తైలపాక విధానం. ఆ విధానంలో తయారు చేసి ఇవి క్యాప్సూల్స్ బీ బెటర్ వారు స్పైన్ ఊర్జా అనే క్యాప్సూల్స్ తయారు చేశారు. ఈ ఊర్జా అనే దానికి అర్థం ప్రాణశక్తి. మూలికల్లో ఉన్న ప్రాణశక్తిని మీ శరీరంలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తైలపాక విధానం ద్వారా. కాబట్టి స్పైనల్ కార్డుకి సంబంధించిన డిస్కులు ఏదన్నా జరగడం కానీ, ఆ డిస్కులు డీజనరేటివ్ అంటారు. డీజనరేటివ్ అంటే అరుగుదల. ఆ అరుగుదల సమస్యలు కానీ, లేదు డిస్కుల మధ్యలో ఉండే కుషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కుషన్ ఏమవుతుందంటే పక్కకు జరుగుతుంది, కొంచెం ఖర్చులాగా బయటకు వస్తుంది. సర్జరీ చేసి వాటిని కట్ చేసి తీసుకుంటారు. ఎప్పుడైతే బలంగా ఉన్నాయో చుట్టుపక్కల నరాలు, కండలు అంటే మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నాయో ఈ డీజనరేటివ్ అయినా కూడా పక్కకి తొందరగా జరగవు. కాబట్టి ఈ బీ బెటర్ వారి స్పైన్ ఊర్జాలో మనకు లభించే లాభాలు ఏంటంటే ఫస్ట్ డీజనరేషన్ ఆగిపోతుంది. ఎముకలు ఎరిగిపోవటం, డిస్కులు జరిగిపోవటం, మెత్తబడిపోవడం, ఇలాంటి సమస్య లేకుండా ఈ బీ బెటర్ వారి స్పైన్ ఊర్జా అనేది కాపాడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దాని చుట్టూ ఉన్న మజిల్స్ కానివ్వండి, నెర్వ్స్ కానివ్వండి మంచి గ్రిప్ తీసుకుంటాయి. అవి కూడా బలంగా తయారవుతాయి. అంటే ఇది ఆయిల్ రూపమేనా, క్యాప్సూల్ కూడా? ఈ ఆయిల్ అనేది తైలపాక విధానం అంటే ఆయిల్ తీసుకుంటారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్గా తీసుకోవడం చాలా శ్రేష్టం ఇది. అందుకని వీళ్ళు సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ తయారు చేశారు. సో అది మన క్యాప్సూల్ రూపంలో ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. బాడీలోకి వెళ్ళిన తర్వాత అది గ్రాడ్యువల్గా డైజెస్ట్ అయిపోయి సమస్యని తగ్గిస్తూ ఉంటుంది. అది సస్టైన్ రిలీజ్ అని ఇంగ్లీష్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ టైప్లో ఇది కూడా కొంచెంగా రక్తంలో కలుస్తూ శరీరంలో ఉన్న సమస్యని తగ్గిస్తూ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. మేము చాలా కేసులకి ఇచ్చాము. పనులు చేసుకునేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, అలాగే కంప్యూటర్ ముందు కూర్చుంటారు. వాళ్ళు ఎంతసేపు ఆ టైపింగ్లోనే ఉంటారు. వాళ్ళకి వెన్నుపూస స్పైనల్ కార్డ్ నొప్పి వస్తుంది, భుజాలు నొప్పులు వస్తాయి. ఈ సర్వికల్ మెయిన్ ఈ పాయింట్ వాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది. ఎప్పుడు ఇలానే చూస్తుంటారు కంప్యూటర్ని. సో వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను హైటెక్ సిటీలో చేసేవాళ్ళు 2-3 నా దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఇచ్చాను. సార్ ఫ్రీ అయిపోయింది సార్, మాకు ఆ సమస్య తగ్గింది, హ్యాపీగా టైపింగ్ చేస్తున్నాము, మాకు ఎంతసేపు వర్క్ చేసినా కూడా మాకు సమస్య రావట్లేదని చెప్తున్నారు. అంటే ఇది ఏ టైంలో రాయాలి అట్లాంటిది ఏమైనా ఉందా? ఇది రాసేది కాదు కదా, మింగటమే కదా. ఇది ఓన్లీ క్యాప్సూల్ ఫామ్ ఉంది కాబట్టి ఉదయము సాయంత్రము తిన్న తర్వాత, ఆయుర్వేదంలో ఏదంటే మన ఆహారం విధానంలోనే ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత వేసుకుంటే ఆహారంలో కలిసిపోయి మన శరీరానికి బాగా పడుతుంది ఆహారంతో పాటు. అందుకని తిన్న తర్వాత వేసుకొని, ఇలాంటి కాల్షియం లోపాలు వచ్చే సమస్యలు కాబట్టి పాలు కంపల్సరీ తీసుకోవాలి వీలైనంత వరకు. పాలు తీసుకుంటే ఈ క్యాప్సూల్తో పాటు కాల్షియం కూడా శరీరానికి అందుతుంది. అప్పుడు బోన్స్ అండ్ నెర్వ్స్ అండ్ మజిల్స్
ఇవన్నీ కూడా కాల్షియం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ అవుతాయి. కాబట్టి ఈ చుట్టూ ఉండే గ్రిప్, ఈ పూసల చుట్టూతో ఉండే గ్రిప్ కూడా బలపడుతుంది. అందువల్ల స్పైనల్ కార్డ్కి సంబంధించిన అన్ని సమస్యలు పోతాయి. చూసారుగా వ్యూయర్స్, ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు.